ఏమైందండి తనకు? మార్నింగ్ మేడం నేను మహేష్, మా వైఫ్ గాయత్రి ఆమె. మే 15కు బైలేటరల్ నెక్రోసిస్ అయిందన్నమాట బోన్. సో సర్జరీస్ అయింది, హిప్ రీప్లేస్మెంట్ 2. సో ఆమె 1 వీక్ తర్వాత డిశ్చార్జ్ చేశారు. అక్కడ హై ఎక్స్పెన్సివ్ కాబట్టి సార్ నేను కూడా ఉండలేను ఫుల్ టైం, ఎందుకంటే నేను కూడా ఎంప్లాయ్ కాబట్టి కుదరదు. సో ఇక్కడ నియర్ బై ఎవరు లేరు చూసుకోవడానికి. సో అందువల్ల ఇక్కడ తీసుకొచ్చి 1 మంత్ ప్యాకేజ్ కింద జాయిన్ చేస్తాం. సో బెటర్, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు టైం టు టైం ఇస్తున్నారు, నో ఇష్యూస్. ఎక్సర్సైజ్ చేస్తుంది, బెటర్, చాలా నడుస్తుంది. ఇంతకు సపోర్ట్ ఉండేది, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆమె పని ఆమె చేసుకుంటుంది, హ్యాపీగా ఉంది. ఇంకా 4-5 డేస్ చూసి డిశ్చార్జ్ చేసేసుకుంటాం. ఫుడ్ అది బానే ఉంటుంది. ఫుడ్ అన్ని బాగుంటాయి, నో ఇష్యూ. మీరు అప్పుడప్పుడు వచ్చి చూసారు? వచ్చా, వీక్లీ వన్స్ లేదా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వచ్చి చూసి వెళ్తుంటారు. ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ గా ఉన్నారు కదా, అసలు ఎవరు వస్తారు ఇక్కడికి? మీరు ఎలాంటి సర్వీసులు వాళ్ళకి ఇస్తుంటారు? ఇక్కడికి మోస్ట్లీ ట్రామా కేసెస్ వస్తారు, ఫ్రాక్చర్స్ అవి అయిన వాళ్ళు, పెరాలసిస్, న్యూరోలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు. మోస్ట్లీ మనకి బెడ్ రిడెన్ వస్తారు ఎక్కువ, అంతేనా? అంతే అండి. ఓకే. వాళ్ళకి ఫంక్షనల్ ఇండిపెండెన్స్, వాళ్ళకై వాళ్ళే పనులు చేసుకునేలాగా వాళ్ళకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అవి ప్రొవైడ్ చేస్తాము. పల్మనరీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెస్ట్ ఫిజియో అవి చూసుకుంటాం. ఏమైందండి మీకు? ఏమవుతారు? మా డాడీకి బీపీ ఉండే మేడం. డాడీ బీపీ ఉండే, బ్రెయిన్ బెడ్ క్లాట్ అయింది. ఇంతకుముందు యశోలో జాయిన్ చేసినాం. అక్కడ కొంచెం మాలేక సర్జరీ మా సర్జరీ ఏం కాలేదు మేడం. ఓన్లీ ఫిజియోథెరపీ చేయలేపలేకపోతే కాలు లేపలేకపోతే అక్కడ. ఇక్కడ కొంచెం వచ్చినాక కొంచెం 25 డేస్ అయింది. కొంచెం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, కొంచెం మెల్లగా నడుస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాం. ఇక్కడ ఫుడ్ మొత్తం అంతా బాగుంది. ఫుడ్ కూడా వాళ్ళే కదా? ఫుడ్ మొత్తం వాళ్ళే మేడం. బాగుంటుంది మేడం, అంతా బాగానే ఉంటుంది. మరి మీరు ఉన్నారు ఎందుకు ఇక్కడ? మా మమ్మీ కూడా వెళ్తే వాళ్ళేమో, మీ ఇంట్లో ఉంది, నేను చూసుకుంటాను. అప్పుడప్పుడు చూస్తారా? మేడం మొత్తం 24 ఇక్కడ వదిలేసా, ఇక్కడ చూసుకుంటారు. స్టాఫ్ మొత్తం బాగా. మీరు ఎప్పుడన్నా వస్తారా? మేడం.